డ్రగ్స్ కేసు సృష్టించిన ప్రకంపనలు టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. కేసుతో సంబంధం ఉన్న వారితో పాటు ఎలాంటి సంబంధం లేని వారి పేర్లు కూడా బయటకు వస్తుండడంతో ఆయా స్టార్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. టాప్ దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతో సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు పూరి కుమార్తె పవిత్ర. హైదరాబాద్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ పేరు వినిపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కూతురు పవిత్ర. డ్రగ్స్ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు అలాంటి అలవాట్లు లేవని చెప్పారు. మీడియాలో తన తండ్రి గురించి వస్తున్న వార్తలు విని షాక్ అయినట్లు చెప్పిన పవిత్ర, ఆయన సినీ ప్రముఖుడు కావడం వల్లే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా తమపై అనవసరంగా నిందలు వేయవద్దని, ఇది తమ గౌరవ మరియు విషయమని చెప్పారు. పని పాట లేని వాళ్లే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని, తన తండ్రి గురించి మాట్లాడేటప్పుడు కాస్త అదుపులో ఉండాలని, ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని సోషల్ మీడియాలో హెచ్చరించారు పవిత్ర. డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దర్శకుడు పూరి జగన్నాథ్దే. పూరి టీంలో పనిచేసిన చాలా మంది ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది నటులు మీడియా ముందుకు వచ్చి తమ వాదన వినిపించారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. తాజాగా ఈ ఇష్యూకి సంబంధించి పూరి జగన్నాథ్ తాను ఏ విషయానికి సంబంధించి ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ప్రస్తుతం పైసా వసూల్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పోలీసుల నుండి నోటీసులు అందుకోగా త్వరలో ఇంకొందరి పేర్లు బయటకు వస్తాయనే ప్రచారం సాగుతోంది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న కొందరు పరిశ్రమలోని పెద్దవాళ్ల జోలికి మాత్రం పోలీసులు వెళ్లడం లేదని పూరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. దీనిపై స్పందించిన పూరి తాను ఈ విషయంపై ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు డ్రగ్స్ కేసు విషయమై సీరియస్ గా ఉన్నామంటోంది తెలంగాణ ప్రభుత్వం. కొందరు డ్రగ్స్ బాధితులు, సరఫరాదారులు టాలీవుడ్ లో ఉండొచ్చని సాక్షాత్తు మా తరపున కొందరు సినీ ప్రముఖులే స్పందించిన పరిస్థితి. పూరి జగన్నాథ్ సహా ఎవరెవరికి ఈ డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయో, ఉంటే అవి ఎలాంటి సంబంధాలో రానున్న రోజుల్లో తేలనుంది.